చాటు కొడుకుగా కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చిన ఎస్ఎల్బీసీ కూలిపోయిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన దానిపై రాజకీయం చేయవద్దని, అది సరికాదని కూడా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పనికిరాని కాళేశ్వరం కడితే ఏడాదిలో కూలిపోయిందని అన్నారు. కేటీఆర్ ముందు తమ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ గురించి చూసుకోవాలని అన్నారు. మళ్ళీ 500 రూపాయలకి ఇలా గ్యాస్ సిలిండర్ మేము చెప్పిన మాట ప్రకారం అందిస్తున్న మాట వాస్తవం కదా కేసీఆర్. నల్గొండకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడి శ్రీశైల సొరంగ మార్గం కూలిపోతే 45 రోజులు ప్రాణాలు దిగించి మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మేము అందరం పోయి అది అంత పెద్దది 10 ఏళ్ళు నువ్వు పెండింగ్ పెట్టకపోతే ఎప్పుడో అయిపోతున్నాయి. నువ్వు ఇలా కాళేశ్వరం పనికిరాని కాళేశ్వరం కడితేనే 2 లక్షల కోట్లు కడితే 3 ఏళ్ళు కడతానికి 3 ఏళ్ళు అయింది. 1 సంవత్సరం ఉండకుండా కూలిపోయింది. అది అక్కడ సొరంగం తోతే 6 చనిపోయింది. ఇవాళ మీ తప్పిదంతోనే 10 ఏళ్ళు ఆగిపోయి ఆ వర్షాలకు నాని అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ గుట్టలు కానీ అనుకోని సంఘటన జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయడం. ఇవాళ నల్గొండకు వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఫస్ట్ నువ్వు మీ చెల్లె, అక్క, బావ, మీ నాయన, మీ గ్రూపులు, మీ పార్టీ చూసుకోరు ఫస్ట్.